పంతులు గారు, నేను తన జాతకం పంపిస్తాను. పరిశీలించి ఏమైనా దోషాలుంటే చెప్పండి. సరే బాబు. అక్క జహాపన తన పెళ్లి చేయాలని చూస్తున్న ఈ టైంలో ఇది చెప్పడం కరెక్ట్ కాదు. ఈసారికి మారకపోతే అప్పుడు చెప్తా. వస్తాం పంతులు గారు. మంచిదమ్మా. చూసారుగా మా అక్క మీ మీద ఎంత బాధ్యత పెట్టుకుందో. అత్తయ్య కోరిక నీ పెళ్లి చేయాలని. మా అక్క కూడా అత్తయ్య కోరిక తీర్చాలనుకుంటుంది. అందుకే మీ ఇద్దరి భాగోత్తం బయట పెట్టలేదు. ఇంకోసారి మీరిలా తోక జాడించారని తెలిస్తే కత్తరించేస్తాను. జాగ్రత్త. రోజు ఇలాగే ఎంజాయ్ చేద్దాం. నాకైతే చాలా బాగుంది. అయితే ఇక ఆగేదే లేదు నేహా, కుమ్మిద్దాం. ఎంజాయ్ చేస్తారా? చెప్తా మీ సంగతి. నేహా, ఇవి తిను, చాలా బాగున్నాయి. వదినా, ఇదేంటి టేస్ట్ మారింది? ఇంకో వెరైటీయా? అదేం లేదు నేహా, చాలా తినేసాం కదా, కొన్నిసార్లు అలాగే ఉంటుంది. తిను తిను. నేహా, నిజంగానే ఏదో తేడాగా ఉందేంటి? అవునదినా, నాకు అలానే అనిపిస్తుంది. రాధిక, నీ పర్మిషన్ లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికే కట్టుబడి ఉంటాను. నా అనుమతితో పని లేకుండా మీరేమైనా చేయొచ్చు. నాకు తెలిసి పెళ్ళయ్యాక మనిద్దరం కలిసి ఎక్కువగా బయటకు వెళ్ళింది, ఏకాంతంగా మనిద్దరం సరదాగా గడిపింది లేదు. అందుకే మన హనీమూన్కి ఏర్పాట్లు చేశాను. ఇదిగో
ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. మరి సంగతి అత్తయ్య గారికి చెప్పారా? అమ్మకి చెప్పాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ పంతులు గారిని అడిగి అమ్మే మంచి ముహూర్తం కూడా పెట్టించింది. సమయానికి అత్తయ్య గారు ముంబైలో ఉన్నారు, కానీ ఎదురుగా ఉండుంటే ఇంకా సంబరపడిపోయేవారు. Welcome, welcome, welcome. Come on. Welcome, welcome, welcome. Welcome my resort. Take this, ma'am. Take it. Have it. ఇదేంటి 2 స్టార్లు వేసి ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు? No, 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 no. భార్య భర్తలు లవర్స్ ఇలాగే తాగాలి సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే సార్. మీ రిసార్ట్ వాళ్ళు చాలా మర్యాదస్తులు అనుకుంటాను. అవును మేడం. ఈ విషయం మీకెలా తెలుసు? బాయ్ ని కూడా సార్ అని మర్యాదగా పిలుస్తుంటే అర్థమవుతుంది కదా. మేడం, నేను బాయ్ని కాదు, మేనేజర్ని. కోటు నాదే, 6,000 రూపీస్. మీరేనా మేనేజర్? అవును సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. మీ పేరేంటి? ఎన్ గన్. యంగ్ అన్నా, అదేం పేరండి, విచిత్రంగా ఉంది. యాక్చువల్లీ మై ఫుల్ నేమ్ ఈజ్ నటేషన్. షార్ట్ కట్ గా ఉంటుందని ఎన్ గన్ అని పెట్టాను. ఏ బాగోలేదా? ఓ, యూనో, ఈ రిసార్ట్ హనీమూన్ కపుల్స్ కి స్పెషల్. మోరోవర్, ఈ రోజుకి మా రిసార్ట్ కట్టి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అందుకు సందర్భంలో ఈ రోజు మా రిసార్ట్ లో స్టే చేసే కపుల్స్ కి ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో మీకు వివరంగా డీటెయిల్ గా చెప్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. సార్, మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసిరండి. ఓకే మిస్టర్ గన్. ఓ, థ్యాంక్ యూ బాయ్. ప్లీజ్ వీళ్ళకి ఆ రూమ్ చూపించి లగేజ్ లోపల పెట్టు. ఓకే ఓ ప్లీజ్. సార్ వెల్కమ్ ప్లీజ్. యా. Everybody clear? All of you please. Everything clear. Let's the other. Yes. Let's other the game zone. Yeah. Young couple. Please. Ma'am. Sir. Now take థ్యాంక్ యూ. Please go there. Please. That side. Please. ఇప్పుడు మీరు మీ ఆయన్ని గాని మీరు మీ మేడంని గాని చూడకుండా ఆన్సర్స్ రాయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. మీ భార్యకి ఇష్టమైన కలర్?
అలాగే మీ భర్తకి ఇష్టమైన డిష్. ఏమండి, మీకు ఇష్టమైన కలర్ కూడా వెనక్కి చూస్తే బాగుండదు కదా, ప్లీజ్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్, మీ ఇద్దరికి, ఈ కపుల్ ఇద్దరికి కూడా ఇష్టమైన నచ్చిన ద బెస్ట్ ప్లేస్ ఏంటి? ఓకే ఓకే ఓకే, నౌ ద ఎండ్ ద గేమ్. ప్లీజ్ మీ పేపర్ ఇవ్వండమ్మా. నౌ ద సెకండ్ క్వశ్చన్, మీకు ఇష్టమైన కలర్ ఏంటి అంటే ఎల్లో అన్నారు. మేడం కూడా ఎల్లోనే అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ భర్తకి ఇష్టమైన డిష్ ఏంటి అంటే మన సారు మామిడికాయ పచ్చడి అని రాశారు. మేడం చికెన్ కర్రీ అని రాశారు. మరి అలాగే మూడవ క్వశ్చన్, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే సారు గోవాలో ఉండిపోయారు. ఏం సార్ తక్కువనే? మేడం ఊటీలోనే ఉన్నారు. కమ్ ఆన్ క్లాప్స్, ప్లీజ్ కమ్. వెల్కమ్, క్లాప్స్. రండి శ్రీవారు. సార్ ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సార్ టేక్ దిస్, గో దేర్. మ్యామ్ థ్యాంక్ యూ. గో దేర్ ప్లీజ్. నౌ గేమ్ స్టార్ట్. మీ భర్తకి ఇష్టమైన ప్లేస్. సార్ రాయండి సార్, రాయండి సార్. మీకు కూడా మీ భర్తలో మీకు నచ్చిన లక్షణం రాయండి సార్. అలాగే మీ బెడ్రాఫ్ కి నచ్చిన డిష్. Now the game is end. Give me the paper, sir. Thank you. ఈ జంట చాలా విచిత్రమైన జంట. ఒకసారి నా కోసం క్లాప్స్ ప్లీజ్. తాలియా తాలియా. ఎందుకంటే చిత్ర విచిత్రంగా ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కూడా సెట్ అవ్వలేదు. అయినా సరే ఆల్ ఈజ్ వెల్. అవును మేడం, నాకు ఒక చిన్న డౌట్. అన్నిటికీ సమాధానాలు చాలా చిత్ర విచిత్రంగా రాశారేంటి? అదే ఇష్టమైన ప్లేస్ మీ ఆయనకి ఏంటి అంటే రోడ్స్ అని రాశారేంటి? అంటే మా శ్రీవారు ఇంట్లో కంటే ఎక్కువగా రోడ్ల మీదే ఉంటారు, అందుకే అలా రాశాను. అందుకని రోడ్స్ అని రాశారు. వా వా. అలాగే ఇప్పుడు మీ భర్తకు ఇష్టమైనది ఏంటి అంటే రెడ్ అని రాశారేంటి? అంటే
ఆయన ఎప్పుడు వైలెంట్ గా ఉంటారు కదా, అందుకే రెడ్ అని రాశాను. వెరైటీగా ఉంటుందని. వెరీ నైస్. ఓహోహో. మరి మీ భర్తలో మీకు ఇష్టమైన లక్షణం అంటే ఆయన స్మైలు, ఆయన హైటు ఇలాంటివేవో రాయాలి గాని తిక్క అని రాశారేంటి? ఆయన తిక్కలోడు కాదు, కానీ ఆయన ఎప్పుడు తిక్కలోనే ఉంటారు కదా, అందుకే అలా రాశాను. అదే అవును మేడం, అవును. అవును మేడం, అవును. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ వారికి ఇష్టమైన డిష్ అంటే హ్యాపీగా ఏ చికెన్ కూరో మటన్ పులుసో ఇలాంటివి కదా రాయాలి. అట్లీస్ట్ వెజిటేరియన్ గుత్తి వంకాయ కూర రాయొచ్చు కదా. వెరైటీగా అదేంటి పచ్చిమిరపకాయ పచ్చడి అని రాసి. జెంటిల్మెన్ జెంటిల్మెన్ చేస్తావా లేదా? జెంటిల్మెన్ చేస్తావా లేదా? వదిలి జెంటిల్మెన్ వదిలి వదిలి జెంటిల్మెన్. ఏంటండి గొడవ? చూడండి సార్, ఫోన్ సిగ్నల్ లేదని గొడవ చేస్తున్నారు సార్. మా రిసార్ట్ రూల్స్ ప్రకారం మేము జామర్ పెట్టామని చెప్పినా కూడా వినట్లేదు. జెంట్లమెన్, మంచి పనిని మనం అభినందించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ప్రైవసీని చెడగొట్టేది ఈ మొబైలే. వావ్, వెరీ గుడ్. ఉన్న 3 రోజులు మొబైల్ లేకపోతే భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి అర్థం అవుతారని. ఇక్కడి నుంచి వెళ్లేలోపు జన్మంతా విడదీయలేని బంధం ఏర్పరచుకుంటారని అలా చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ అలా చేసినందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ రూల్స్ ని మనం ఫాలో అవ్వాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ జెంటిల్మెన్. ఆల్ ఈజ్ వెల్ సార్. దిస్ మ్యాన్ ఈజ్ వెరీ కూల్ అండ్ రొమాంటిక్ గాయ్. సార్, దిస్ మ్యాన్ ఈజ్ సో హాట్ అండ్ నో మోర్ లోబుల్ ఎక్స్ప్రెషన్స్. సార్, నా మాట విని మీరు కూడా మీ భార్యకి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. వెళ్లేలోపు ఇద్దరూ కలిసిమెలిసి చట్టా పట్టాలేసుకుని చిలకా గోరింకల్లా మా రిసార్ట్స్ నుంచి అలా బయటకు వెళ్తుంటే చూడ్డానికి. ప్లీజ్ సార్, 1 minute. బీ హ్యాపీ సార్, ఆల్ ఈజ్ వెల్. ఓకే. ఈ ప్రకృతిలో చందమామ మరి ఎంత అందంగా వెన్నెల విరుచుమ్ముతుంటే అది చూడకుండా మీరేంటండి నన్ను చూస్తున్నారు? చంద్రుణ్ణి మించే అందం, వెన్నెల కురిపించే సోయగం నాకు అందేంత దూరంలో నన్ను కవ్విస్తుంటే నీ కౌగిలిలో ఈ రాత్రిని కరగదీయాలని నా మనసు ఆరాటపడుతుంటే, సమయాన్ని వృధా చేయొద్దు అని కాలం హెచ్చరిస్తూ ఉంటే, నిన్ను కాదని నేనెలా చందమామని చూడగలను? నీ అందాన్ని కాక వెన్నెలని ఎలా ఆస్వాదించగలను? ఇలా తిరగటానికి మనం ఊటీ దాకా ఎందుకు? మన ఇంట్లోనే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళం కదా శ్రీవారు.
ఏయ్, కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండకూడదు రాధిక. ఈ రాత్రికి మీరు అస్సలు కలవకూడదు. శివర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాను. సరదాగా నేను కూడా రానా? అవసరం లేదు, ఇక్కడే ఉండు, నేనే వస్తాను. హనీమూన్కొచ్చి కూడా నాతో చిరుబురులాడతాడేంటి మనిషి? రొమాంటిక్ సెన్స్ లేదు, ఉత్త తిక్క సిగరే. పానకంలో పుడక అంటే ఇదే. ఒక్క నిమిషం అండి. మేడం, రాధిక గారంటే మీరేనా మేడం? అవును. మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెంటనే 2 సార్లు వచ్చింది. రిసెప్షన్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోండి మేడం. ఫోను సరే. ఓకే మేడం. ఎవరు చేస్తుంటారు? ఏమైంది రాధిక? ఏం లేదండి, అర్జెంట్ కాల్స్ వచ్చాయంట. కాల్సా? ఎవరు? నాకు కూడా తెలీదు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేశారు మేడం, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో, డూప్లికేట్ కి డే డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కడ పెట్టారో ఏమో దొరకట్లేదు సార్. సరే, ఇప్పుడు ఎలా మరి? నేను మెయింటెనెన్స్ వాళ్ళని పిలిచి డోర్ ఓపెన్ చేయిస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్, కొంచెం వెయిట్ చేస్తారా? సరే, ఓకే. ఎంత టైం పడుతుంది? 2 గంటలైనా పడుతుంది. వెరీ సారీ సార్. అక్క త్వరగా రా అక్క, త్వరగా రా అక్క. సైకిల్ ఎందుకు ప్రియా? ఇప్పుడు మన 2 జంటల మధ్య సైకిల్ పోటీ అక్క. వావ్, నైస్. నన్నెక్కించుకునేమో మా శ్రీవారు, నిన్నెక్కించుకొని జహాపన తొక్కుతారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను రెడీ. నేను కూడా రెడీ. నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా రెడీ. Yes! అక్క, ఇక్కడ అక్క చెల్లెల రిలేషన్షిప్ కాదు, పోటీ మాత్రమే ఉండాలి. ఓకే, డన్. ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఆహా, నేను అదే చెప్తున్నానక్క. ప్రియా, గెలుపు మాదే. గెలుపంటే అమర్, మీరు గెలవడం అసాధ్యం బ్రదర్. రియల్లీ? ఓకే 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 ఓకే, మాటలెందుకు, లెట్స్ స్టార్ట్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, పదండి. ఓకే, 1 2 3 గో.
రేయ్ అటు చూడు, రేయ్ అటు చూడరా. అబ్బా ఏముందిరా ఫిగరు. ఈ అందాన్ని గాని మిస్ అయితే మనంత దరిద్రులు ఇంకొకరు ఉండర్రా. పద పదరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? సారీ అండి, నేను ఈ ఏరియాకి కొత్త, నాకు తెలీదు. అయితే మాతో పాటు రండి, స్వర్గం చూపిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. అదే ఊటీ అంతా తిప్పి చూపిద్దామని. అక్కర్లేదు, బయలుదేరండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఎక్కడికి బయలుదేరేది? ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని వదిలేసి ఎలా వెళ్తాం? మర్యాదగా చేయదులు. పక్కనే రూమ్ ఉంది, 10 నిమిషాలు నేను కాదనుకుంటే పండగ చేసుకుందాం. వదులు. మా అక్క బిడ్డ చేయిస్తారా? ప్రియా, ప్రియా వదిలే. ఆగండి, ప్రియా ఆగండి. ప్రియా, ప్రియా నా మాట చేయిస్తారా? ఆగండి, మీ పని చెప్తాను. ప్రియా, 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 నీ
నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు చచ్చిపోతారు. చావని అక్క, చావని. మా అక్క జోలికొస్తే ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టను, చంపేస్తాను. ప్రియా 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 ప్రియా, ఏంటి ఈ ఆవేశం? ఆవేశపడక మా అక్కని అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఉండమంటారా? అది కాదు ప్రియా, ఆవేశంలో తగలరాని చోట దెబ్బ తగిలితే వాళ్ళ ప్రాణం పోతుంది. పోతే పోనీ అక్క. మా అక్కకి ఇబ్బంది కలిగించేది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. మా అక్క కన్నీళ్ళకి కారణమయ్యేవాడు ఎంతటి వాడైనా సరే వాడంతా చూసేదాకా నిద్రపోను. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండి? నువ్వెప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక సర్ప్రైజ్ నీకిద్దామని వెళ్ళాను. సర్ప్రైజా? యా. ఏంటండి అది? నాతోరా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకున్నాక ఎక్కడికి తీసుకువెళ్తారు? నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? మిమ్మల్ని నమ్మకపోతే నన్ను నేను నమ్మకోలేనట్టేనండి. మీ చేయి పట్టుకుని జీవితాంతం గుడ్డిగా నడవమన్నా నడుస్తాను కదా. అందుకే సైలెంట్ గా నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రా. ఈ తింగరదేంటి ఎటెళ్లాలో తెలియకుండా పిచ్చి పిచ్చిగా గీసింది. దీన్ని వదిలించుకోవాలని వచ్చి నేను ఇరుక్కుపోయేలా ఉన్నాను. ఇప్పుడు ఎటెళ్లాలబ్బా? ఛా, శ్రీవారు, శ్రీవారు. ఇటు వెళ్తే ఇటా? శ్రీవారు, శ్రీవారు. శ్రీవారు, ఈ నవ్వు నా సొంతం, ఈ మాటలు నా సొంతం, ఈ రూపం నా సొంతం. నువ్వే నా సర్వస్వం రాధిక, నువ్వే నా సంతోషం, నువ్వే నా ప్రపంచం. I love you. I love you, Radhika.
రాధిక నీకేం కాదు రాధిక, నేనున్నాను రాధిక. రాధిక రాధిక గట్టిగా పట్టుకో. ఏమండి, రాధిక చాలా భయంగా ఉందండి. రాధిక గట్టిగా పట్టుకో. టెన్షన్ పడుకో రాధిక, ఏం కాదు ఏం కాదు. ఓకే, రిలాక్స్ రిలాక్స్. రాధిక